హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం గుర్రంగూడ రావడం జరిగిందండి. గుర్రంగూడలో గడ్డం ఎన్క్లేవ్ ఫేజ్ 1లో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీతో ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు. సో ప్రాపర్టీ చూస్తున్నారు కదా, 150 స్క్వేర్ 27x50 డైమెన్షన్స్లో వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు మనకి 30 ఫీట్ రోడ్ ఉందండి. మంచి కాలనీలో రోడ్ నెంబర్ 7లో ఉందన్నమాట ఈ ప్రాపర్టీ ఎలివేషన్ చూస్తున్నారు ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా తీసుకున్నారండి. చుట్టూ కన్స్ట్రక్షన్స్ ఏనండి. మంచి కాలనీలో గడ్డం ఎన్క్లేవ్లో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి ఫేజ్ 1లో ఉంది. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ చుట్టూ చూడండి అన్ని కాలనీస్ అందరు వచ్చేసి ఉంటున్నారు అనమాట. సో మనం లోపలికి వెళ్దాం, ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపలికి వెళ్ళే ముందు గేట్ చూసుకున్నట్టయితే మంచిగా 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. ర్యాంప్ ఇటు కంప్లీట్ గ్రానైట్ తోటి తీసుకున్నారు. లోపలికి వచ్చేసి ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నారా, కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి రెడ్ గ్రానైట్ తీసుకున్నారు. మంచిగా లపాత్ర గ్రానైట్ తీసుకున్నారండి. పైన పార్కింగ్లో నీట్గా పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి లెఫ్ట్ సైడ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 4 ఫీట్ గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి మనకి ఈశాన్యంలో బోరు, అదేవిధంగా సంపు, ఇంకోటి వాష్ ఏరియా ఇట తీసుకున్నారు అనమాట. సో మనకి రైట్ సైడ్ వచ్చేసి పైకి వెళ్ళడానికి స్టెప్స్, మంచిగా 3.5 ఫీట్ స్టెప్స్, మనకి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ ఇట తీసుకున్నారు. సో ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. గుర్రంగూడ బస్ స్టాప్ నుంచి మన జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ సింహద్వారం అండి. చూస్తున్నారు కదా, మంచి ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. డోర్స్ మొత్తం మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. వాళ్ళకి మొత్తం మనకి మంచి టైల్స్ తీసుకున్నారు అనమాట. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్తే ఇది హాల్ అనమాట. హాల్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా పైన పీవీసీ ఫాల్ సీలింగ్, లెఫ్ట్ సైడ్లో వచ్చేస్తే మనకి యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమ్ తీసుకున్నారండి. మంచి గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీవీ చూస్తున్నారు. ప్లాట్ఫామ్ గ్రానైట్, కింద షెల్ఫ్స్, మంచిగా స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ చాలా బాగా తీసుకున్నారండి. టీవీ బ్యాక్ సైడే మనకి డైనింగ్ స్పేస్, ఇది ఇక్కడ చాలా స్పేషియస్ ఉందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇట మనకి పెద్ద విండో తీసుకున్నారు. యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమ్, కంప్లీట్గా ప్రతి విండోకి ఫోటో ఫ్రేమ్ తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ ప్లేట్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకి మనకి పూజ గది ఇటు చూస్తున్నారు కదా, ఎంత స్పేషియస్ ఉందో, చాలా బాగా తీసుకున్నారు. వాల్కి టైల్స్, విండో కానీ చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఎల్ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ గ్రానైట్, వాళ్ళకి మంచి టైల్స్, అదేవిధంగా మంచి విండో తీసుకున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి. షెల్ఫ్స్ చూస్తున్నారు ఎన్ని ఉన్నాయో, చాలా బాగా తీసుకున్నారు షెల్ఫ్స్ ఇటంగా. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి. 2 BHK తీసుకున్నారు అనమాట. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. 150 స్క్వేర్ యార్డ్స్లో. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి సింక్ పెట్టుకోవడానికి వాళ్ళకి టైల్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నారు అనమాట. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ ఉందండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా, కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైట్, పైన నీట్గా ఫాల్ సీలింగ్, అదేవిధంగా ఇక్కడ మనకి యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమ్ తీసుకున్నారు. అలాగే మనకి బీరో ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ఇక్కడ ఇంకో చిన్న విండో తీసుకున్నారండి. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ వాష్రూమ్, ట్యాప్ ప్రొవిజన్స్, గ్రీజర్ ప్రొవిజన్, అదేవిధంగా అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారండి. విండో ఇటు ఇచ్చారు. నెక్స్ట్ మనకు ఆపోజిటే ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది చాలా స్పేషియస్గా, కింద ఫ్లోరింగ్ గ్రానైట్ తీసుకున్నారు. వాళ్ళకి మొత్తం మంచి పెయింటింగ్స్ కానీ, పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో, నీట్గా ఉంది ఫాల్ సీలింగ్. అలాగే ఇక్కడ మనకి యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమ్ తీసుకున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, మనకి షెల్ఫ్స్ ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఫ్లోర్ ఫీట్ ఇచ్చారంట. డోర్స్ ఇట చూడండి, మంచి క్వాలిటీ డోర్స్ తీసుకున్నారు. సో ప్రాపర్టీ అయితే చాలా మంచి లొకేషన్లో ఉందండి. గుర్రంగూడ బస్ స్టాప్ నుంచి జస్ట్ మనకి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో గడ్డం ఎన్క్లేవ్ ఫేజ్ 1లో ఉందన్నమాట. ప్రాపర్టీ ముందు మనకి 30 ఫీట్ రోడ్ ఉంది. మంచి కాలనీలో ఉంది. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 88 lakhs కోట్ చేస్తున్నారండి. 88 లక్షలు. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కావచ్చు. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.